మేమెంత పిలిచినా ప్రయోజనం లేదు. బావగారు లోపలికి రానంటున్నారు. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు వెళ్ళి పిలిస్తే నీ హోదా ఏమన్నా తగ్గిపోతుందా, లేక నీ కిరీటాలు ఏమన్నా పడిపోతాయా? ఏ నేనెళ్ళి పిలవకుండానే ఆయన గారు లోపలికొస్తే ఆయన గారి కిరీటాలు పడిపోతాయా? ఆ మాత్రం పౌరుషం నాకు ఉంది. అయినా నాకు తెలియక అడుగుతాను, పోయిన నగ దొరికింది. ఆ 10 తులాల నగ ఇదిగో తీసుకోండి అని ఇంటికొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత అతనికి లేదా? పైగా వాకెట్లో నిలబడి పోజు. ఏం ఘనకార్యం చేశాడట? అమ్మా, అన్న మాటలు చాలు. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుకో. అసలు మేం వచ్చిందే ఈ నగలిచ్చి వెళ్ళడానికి. పౌరుషం రోషం ఆయనకి ఉన్నాయి. అసలు ఈ నగ దొరికిన తరువాత అత్తయ్య నన్ను వేసుకోమంది. కాని ఇది మీకు తిరిగి ఇవ్వడమే న్యాయమని ఆయన వాళ్ళ పెదనాన్న అన్నారు. అందుకే వచ్చాం. ఇదిగో మీ నగ. అర్చనా, ఏమిటమ్మా ఇది? మనం లెక్కలు చూసుకునేదేమిటి? కన్న కూతురికి మేమిచ్చిన నగ తిరిగి ఇవ్వాల్సిన పనిలేదమ్మా. నువ్వే వేసుకోమ్మా. వద్దు నాన్న, దీనికోసం మీరెంత కష్టపడ్డారో నాకు తెలుసు. నేను తీసుకోవడం న్యాయం కాదు. నా తర్వాత 2 చెల్లెళ్ళున్నారు, వాళ్ళకుంచండి. వాళ్ళకి మేం చేయిస్తాంలేమ్మా, ముందు తీసుకో. నాన్న, అది పద్ధతి కాదు. అమ్మా, ఇక నుంచైనా ఆయన్ని పౌరుషం లేని మనిషి అనుకోకమ్మా. చూసావా, అల్లుడుగారు ఎందుకొచ్చారో తెలియకుండానే టపటపా వాగేశావు. అనవసరంగా తన మనసు గాయపరిచావు. ఇక నుంచైనా తొందరపాటు మానుకో. ఏంటండి మీరనేది? ఆయన గారేదో ఆయన ఇంటి బంగారం మనకి ఉచితంగా ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. మన సొత్తు మనకివ్వడానికి వచ్చారు, అంతేగా? దానికోసం నేనెళ్ళి బతిలాడాల్సినంత పనిలేదు. నువ్వు మారవే, నేను తల వంచాల్సిందే. సరే నాన్న, నేను బయలుదేరుతానమ్మా. అదేంటమ్మా అప్పుడే వెళతానంటావు? నాన్న, నేను బయలుదేరాలి. ఆయన చాలాసేపటి నుంచి బయట నిలబడ్డారు. ఇంటికొచ్చి అన్నం తినకుండా వెళ్తావా? రామ్మ భోంచెద్దు గాని. అల్లుణ్ణి వాకిట్లో నిలబెట్టి కూతురికి వంటింట్లో అన్నం పెడుతుందంట. మాట వరుసకైనా పిలవే. ఉంటే ఉండనివ్వండి, అందుకని నా బిడ్డకి ఓ ముద్ద పెట్టకుండా పంపుతానా? రామ్మ అర్చన. అమ్మా, వద్దమ్మా, నేను బయలుదేరుతాను. వస్తానన్నా. అలాగేనమ్మా. వస్తానన్నయ్య. ప్రియా, కావ్య వస్తాను. రమ్య వస్తాను. ఒక నిమిషం బండాపండి, ఆపండి. అందరూ పిలుస్తుంటే లోపలికి రాలేదే? మరేం చేయమంటావు? నువ్వు వండే వంటలో ఉప్పు కారం ఎక్కువగా వేసి వండుతున్నావు కదా, అందుకే. రమ్య, పొద్దునే స్కూల్కి వెళ్ళాలి, వెళ్ళి పడుకో. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. పాప పడుకుందండి? ఇప్పుడే పడుకుంది. పాలు తీసుకోండి. తీసుకో జయంతి. ఏంటండి ఇది? అర్చన అత్తయ్యకి ఇచ్చిందని మీరు నాకిస్తున్నారు? అమ్మ దీన్ని నీకే ఇవ్వమంది. అదేంటి? ఇది నీ చీటీ డబ్బులతోటే కొన్నాం కదా, నీకు చెందటమే న్యాయమని అమ్మ చెప్పింది. నాకు కరెక్టే అనిపించింది, అందుకే తీసుకున్నాను. తీసుకో జయంతి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇది నీ చీటీ డబ్బులతో కొన్నదే. తీసుకో జయంతి. వద్దండి. ఎందుకొద్దంటున్నావు? ఎందుకంటే నీది నాది అని ఇంకా వేరు చేసి మాట్లాడుతున్నారు కాబట్టి. ఈ ఇంట్లో అసలు నా మీద ఎవరికి కోపం పోలేదు కదూ. లేకపోతే నన్ను ఇంకా వేరు చేసే చూస్తారా? నన్ను అసలు మీలో ఒకదానిగా అనుకోవట్లేదు కదూ. ఎందుకు జయంతి అలా మాట్లాడుతున్నావు? మేమెవరో నిన్ను అలా చూడటం లేదు.
ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎందుకు ఫీల్ అవుతున్నావు? లేకపోతే ఏంటండి, నేనిచ్చిన డబ్బులతో ఈ కుటుంబం ఓ పెద్ద కష్టం నుంచి బయటపడింది, ఈ కుటుంబ గౌరవం నిలబడిందని నేనెంత సంతోషించానో తెలుసా? ఇప్పుడేమో ఇది నీ నాగా, నీకే సొంతం, నువ్వే తీసేసుకో అని నన్ను వేరు చేసి మాట్లాడుతుంటే నాకెంత బాధ అనిపిస్తుంది. నేను మీ భార్యని కాదా? మీ కష్టసుఖాల్లో పాలు పంచుకునే బాధ్యత, అర్హత నాకు లేవా? ఈ నగ నీకు ఇవ్వటం వల్ల నిన్ను వేరుగా చూస్తున్నావని అనుకోకు. మన పాప పేరు మీద డిపాజిట్ చేయడానికాక నువ్వు ఆ డబ్బులుంచావు. ఆ రోజు ఎమర్జెన్సీకి డబ్బులు తీసుకున్నాను. మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే సంతోషిస్తావు అనుకున్నాను, కానీ నువ్విలా బాధపడతావు అనుకోలేదు. మీరంటోంది నిజమేనా? 100% నిజం. అనుమానించే పనేం లేదు. నా మీద కోపం పోయినట్టేగా? ఎప్పుడో పోయింది. అయితే మీరేమీ అనుకోకుండా ఈ నగ మళ్ళీ తిరిగి అత్తయ్య గారికే ఇవ్వండి. ఒకవేళ అర్చనకి అవసరం లేదు అనుకుంటే తన తర్వాత ఇంకా 2 ఆడపిల్లలున్నారు కదా, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాల్సిన బాధ్యత మీదే కదా. మీ బాధ్యతలో నన్ను కాస్త పాలు పంచుకోనివ్వండి. ఈ నగని వాళ్ల పెళ్లి కోసం అలాగే ఉంచనివ్వండి. మా కుటుంబం మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు జయంతి. నిన్ను అర్థం చేసుకోకుండా ఏదేదో అన్నాను. సారీ జయంతి. ఐఎమ్ వెరీ వెరీ సారీ. అయ్యయ్యో, మీరు నాకు సారీ చెప్పడమేంటండి? మనిద్దరి మధ్య ఎటువంటి తేడాలు రాకూడదు. పాలు తీసుకోండి, చల్లారిపోతున్నాయి. టైం అయింది. వాసు ఏంటి ఇంకా రాలేదు? ఏమిటే, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? కాలేజీకి టైం అయింది, వెళ్ళవా? వాసు ఇంకా రాలేదమ్మా. వాసు ఇంకా రాడు. టైం వేస్ట్ చేసుకోకుండా మునుపట్ల నీ స్కూటీ మీద వెళ్ళు. కాదనుకుంటే అందరమ్మాయిలాగే బస్లో వెళ్ళు. లేదమ్మా, వాసు వస్తాడు. వాడు రాడని చెప్తున్నాను కదా, వినపట్టం లేదా? నీకు టైం అవుతుంది, వెళ్ళు. అమ్మా, వాసు గురించి నీకు తెలీదు. నన్ను చూడకుండా అస్సలు ఉండలేడు. తప్పకుండా వస్తాడు. నాకు వాడి గురించి తెలియకపోవచ్చు, కానీ వాడి గురించి నీకు అస్సలు తెలియదే. నిన్ను వాడు ప్రేమించింది నిజం కాదు. అది నిజమైన ప్రేమ కాదే. నీ వెనకాలన్న డబ్బును ప్రేమించాడు, దాని మీదే మోజుపడ్డాడు. నిన్ను ప్రేమిస్తే సర్వసుఖాలు అనుభవించచ్చని, జీవితాన్ని హ్యాపీగా గడిపేయచ్చని ఆశపడ్డాడే. అందుకనే ప్రేమ నాటకం ఆడాడు. మీ నాన్న దగ్గర వాడు పప్పులు ఉడకవని, చంపి పారేస్తారని భయపడి పారిపోయాడే. అమ్మా, వాసు గురించి నీ ఆలోచన తప్పమ్మా. వాసు అలాంటి వాడు కాదమ్మా. నా కోసం వాసు ఏదైనా చేస్తాడు. కావాలంటే ప్రాణాలైనా ఇస్తాడు. అంతేకాని ప్రాణాల కోసం ప్రేమను మాత్రం వదులుకోడమ్మా. నేను కాదే, వాడి గురించి నువ్వే తప్పుడు ఆలోచనలో ఉన్నావు. నిన్న నా దగ్గర ధైర్యంగా ఉన్నాడే తప్ప వాడి కళ్ళల్లో భయం నేను క్లియర్గా చూశానే. వాడు ఒట్టి పిరుగ్గొడ్డు. వాడు కేవలం డబ్బు కోసమే నీ వెనకాల తిరిగిన కుక్క. ప్రాణం అనేసరికి ఉడాయించాడే. అర్థం చేసుకో. ఊరికే డైలాగులు చెప్పడానికి ఇది సినిమా కాదే, జీవితం. మాటలు చెప్పినంత తేలిక కాదు ఆ మాట నిలబెట్టుకోవడం. మీరిద్దరూ అనుకున్నట్టు జరుగుతుంది అనుకోవడం భ్రమ. అనవసరపు కలలు కనకు. పిచ్చి పిచ్చి ఆలోచన మాని కాలేజీకి వెళ్ళు. చదువు మీద జాస పెట్టు, అర్థమైందా? అమ్మా, వాసు రాకుండా నేను కాలేజ్కి వెళ్ళను. రేవతి, మొండిగా ప్రవర్తించకో. విషయం మీ నాన్నకి తెలిస్తే నిన్ను నన్ను కూడా చంపేస్తారే. మర్యాదగా కాలేజీకి వెళ్ళు. అమ్మా, నువ్వెన్ని చెప్పినా నా మనసు మారదు. వాసు రాకుండా నేను కాలేజ్కి వెళ్ళను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవే. నా మాట విను. ఏమ్మా రేవతి, కాలేజీకి వెళ్ళలేదా? లేదండి, వాసు ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? 8:30 అయింది కదే, ఏమైంది వాడికి? అంతా తమరిచ్చిన చనువు, లెక్కలేనితనము. వాడి మనసుకు వాడు డ్రైవర్ అనుకోవట్లేదు, యజమాని అనుకుంటున్నాడు. నోరు మూస్తావా? ఏమిటా అనవసరం వాగుడు? నాది వాగుడే కావచ్చు, కానీ నిజమండి. మీకో విషయం తెలపాలి అనుకుంటున్నాను. చెప్తే కదా తెలిసేది. వాసు మునుపట్లా లేడండి. వాడి నడవడిలో మార్పు వచ్చింది. అసలు వాడి ప్రవర్తన ఏం బాగాలేదు. నడవడి మారిందా? ఏం చేశాడు? అది వాసు టైంకి రావటం లేదండి. కారు సరిగా మెయింటైన్ చేయటం లేదు. ప్రతిదానికి నిర్లక్ష్యం.
బాధ్యత వదిలేశాడు. తలబిరుస్తనం బాగా పెరిగింది. తాహుతు మించి ప్రవర్తిస్తున్నాడు. ఎందుకండి వాణ్ణి మార్చి మరొకరిని పనిలో పెట్టండి. అంటే వాడు మనకు సరిపడ్డు అంటావు అంతేనా? అవునండి. వాసుకు బదులు మరో బాధ్యత గలవాణ్ణి పనిలో పెట్టే ఆలోచన చేయండి. హలో హలో, ఎవరు? గోపీనా? అవునండి. మీరెవరు? నేను బాబు, నాగార్జున సాగర్ ఆంటీని. బాగున్నావా? బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? బాగున్నాను బాబు. అర్చన ఎలా ఉంది? బాగుందమ్మా. ఫోన్ ఒకసారి అర్చనకి ఇవ్వు బాబు, మాట్లాడతాను. నేను పని మీద బయటకు వచ్చానమ్మా. అర్చన నాతో పాటు లేదు. అలాగా బాబు, పర్వాలేదులే. ఏం లేదు, నేను పని మీద హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికొచ్చాక నువ్వు అర్చన జ్ఞాపకం వచ్చారు. అందుకే ఓసారి మాట్లాడదామని. హైదరాబాద్ వచ్చారా? అవును బాబు. అయితే ఒకసారి మా ఇంటికి రండమ్మా. వద్దు బాబు, నేను మీ ఇంటికి రావటం అంతగా బాగుండదు. ఎందుకమ్మా అలా అంటారు? మీరు మాకెంతో సహాయం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు దేవత లాంటివారు. ఒకసారి ఇంటికి రండమ్మా. థ్యాంక్స్ బాబు. కానీ నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇంటికొస్తే తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పు పడతారు. అంతేకాదు, నాలాంటి వాళ్ళు మీలాంటి కుటుంబాల్లో అడుగు పెట్టడానికి అర్హత లేని వాళ్ళు బాబు. అర్చన్ని చూడాలని నాకు చాలా ఆరాటంగా ఉంది. కలిసి మాట్లాడాలని ఉంది, కానీ కుదరటం లేదు. అమ్మా, మీరెందుకు అలా అనుకుంటున్నారు? నా పని అయిపోవచ్చింది. నేను ఇంటికెళ్ళి అర్చనతో మీకు ఫోన్ చేయించి మీతో మాట్లాడిస్తాను. అలాగా బాబు. అలాగైతే ఓ పని చేయి బాబు. నేను మీ ఇంటికి రావటం కుదరదు. నేనే మీ ఇంటి దగ్గరున్న సెంటర్కి వస్తాను. అర్చన్ని అక్కడ తీసుకురా బాబు. అక్కడే అర్చన్ని చూసి మాట్లాడి వెళ్తాను. సరేనమ్మా, నేను ఇంటికి వెళ్ళగానే అర్చన తీసుకొచ్చేస్తాను. ఉంటానమ్మా. సరే, ఉంటాను. డ్రైవర్, ఓసారి బండి ఆపయ్యా. గోపి, అర్చన వచ్చారమ్మా. బాగున్నావమ్మా? బాగున్నాను. అమ్మా, ఇంత దూరం వచ్చి ఇంటికి రాకుండా వెళ్ళిపోతున్నారు. పర్వాలేదు బాబు, మీ ఇంటికి రావాలని నాకు ఆశగానే ఉంది. కానీ ముందే చెప్పానుగా ఎందుకు రాకూడదు. అందుకే రాలేదు. అర్థం చేసుకో. నిన్ను చూడటానికని మీ ఇంటికొస్తే మంచి జరిగే కన్నా చెడే ఎక్కువ పనిచేస్తుందమ్మా. ఎందుకమ్మా అలా అంటారు? అవునమ్మా, నిన్ను చూడటం కోసం నేను మీ ఇంటికొస్తే
మీ ఇంట్లో వాళ్ళందరూ ఎవరు ఏమిటి అని వివరాలు అడిగితే ఏం చెప్పాలి? ఏమని చెప్తావు?